తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2047 సమిట్ విజయవంతం అయ్యిందో లేదో నగరంలోకి మళ్లీ ప్రీ లాంచ్ మోసాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోకాపేట్, కొండాపూర్, మియాపూర్, బాచుపల్లి, మంచిరేవుల, కొల్లూరు, తెల్లాపూర్, వెలిమల, పాటి వంటి ప్రాంతాల్లో ఈ స్కాములు ఎక్కువయ్యాయి. కోకాపేట్ నియోపోలిస్ వేలంపాటలో స్థలాన్ని దక్కించుకున్న వజ్రా సంస్థ స్థలం కొన్నప్పటి నుంచి ప్రీ లాంచ్ల మీదే ఫోకస్ పెట్టింది. ఆయా స్థలానికి అవసరమయ్యే సొమ్మును చెల్లించేందుకు ఇదే మార్గమని ఎంచుకుంది. వీటికి అడ్డుకట్ట వేయలేని స్థితిలో టీజీ రెరా ఉండటమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నిబంధనలతో అపార్ట్మెంట్లను కట్టే బిల్డర్లను ఏదో ఒక కారణాన్ని చూపెట్టి సతాయించడం తప్ప అసలు అనుమతులే తీసుకోకుండా వందల కోట్లను కొల్లగొడుతున్న సంస్థల గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవటం దారుణమైన విషయం. ఈ విభాగానికి ఫిర్యాదు చేసిన ప్రజలు కూడా టీజీ రెరా ఇచ్చే తీర్పులతో పెద్దగా సంతృప్తి చెందటం లేదని తెలుస్తోంది. కోకాపేట్ నియోపోలిస్ వేలంపాటలో స్థలాన్ని దక్కించుకుని హెచ్ఎండిఏకు సొమ్ము కట్టేందుకు ప్రీ లాంచ్లు చేయటం కరెక్టేనా? అయితే ఈ విషయంపై హెచ్ఎండిఏ ఒక ప్రకటన విడుదల చేయాలి. ఇలా చేయడం కరెక్ట్ అంటే అనేక మంది బిల్డర్లు వేలల్లో పాల్గొంటారు. ఫలితంగా పోటీ పెరిగి హెచ్ఎండిఏకు ఊహించిన దానికంటే అధిక ఆదాయం గిట్టుబాటు అవుతుంది.